"అక్క నువ్వు దేవతవక్క." వాళ్ళక్క, "నాది పర్సులో డబ్బులు లేవురా" అంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు, "నువ్వు పెద్ద రాక్షసివే" అన్నాడు. "కానీ నా ఫోన్‌పేలో ఉన్నాయిరా" అని అంది వాళ్ళక్క. "అది ముందే చెప్పాలి కదా" అన్నాడు తమ్ముడు. "నువ్వెక్కడ గ్యాప్ ఇచ్చావురా" అంది అక్క. అప్పుడు వాళ్ళ తమ్ముడు, "సరేగా నాకు ఒక 500 ఇయ్యవే, నీ పేరు చెప్పుకొని బతికేస్తా" అని అన్నాడు. అప్పుడు వాళ్ళక్క, "నా మీద ఒక పోయం చెప్పు, ఇస్తాను" అంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు, "చెప్తాను విను. ఇంట్లో గ్యాస్ లేదు, మా అక్కకి బుర్ర లేదు" అన్నాడు. అప్పుడు వాళ్ళ అక్క, "నాకున్నాడు తమ్ముడు, చీకటి గిరీష్ తంతా చూడు." అప్పుడు వాళ్ళ తమ్ముడు, "అంతటి మహాభాగ్యం నాకు వద్దు. ఒక 500 చేతిలో పెట్టావంటే బయటికెళ్ళి బిర్యానీ తినేస్తా." అప్పుడు వాళ్ళక్క, "500 ఏం జరుగుతాయి కానీ ఇదిగో 1000 తీసుకుపో" అని పంపించింది. "అక్క అచ్చం నీలాగానే ఉంది వీధిలోని కుక్క" అని అన్నాడు తమ్ముడు. అప్పుడు వాళ్ళక్క, "నువ్వే నా జీవితానికి పెద్ద బొక్క" అని అంది. అప్పుడు తమ్ముడు, "సరిగా నాకు ఆకలిస్తుంది" అని అన్నాడు. అప్పుడు, "నన్ను తిను" అని వాళ్ళ అక్క అంది. "సారీ నేను పందులను తినను" అని అన్నాడు. అప్పుడు వాళ్ళక్క, "పోరా పిల్ల పంది" అని అంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు, "మమ్మీ నీ నక్క పంది అంటుంది" అని అన్నాడు. వాళ్ళ మమ్మీ వచ్చి అక్కను కొట్టి వెళ్ళిపోయింది. అప్పుడు అక్క, "నేనమ్మని ఇప్పుడు పంది అన్నానురా" అని అంది. తమ్ముడు, "ఇందాకనే అన్నావు కదా అక్క పిల్ల పంది అని అన్న. పిల్ల అంటే నేను, పంది అంటే మమ్మీ, అంతే, వెరీ సింపుల్" అని అన్నాడు. దుర్మార్గుడు ఉండరా నీ సంగతి చెప్తా అని చెప్పి అతను కొట్టడానికి వెళ్ళింది. ఇలాంటి స్టోరీస్ కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. "నా ఫ్రెండ్ గాడు అంత పెద్దేదవా ఈ భూమి మీదనే లేడక్క" అని అన్నాడు తమ్ముడు. అప్పుడు వాళ్ళక్క, "నువ్వు ఉన్నావు కదరా" అని అంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు, "వాడు నన్ను కోతి అంటున్నాడు" అని అన్నాడు. అప్పుడు వాళ్ళక్క, "అది నిజమే కదా, అంటే నీ కోతినా" అని అన్నాడు. "వాటికి బ్యాడ్ నేమ్ చేయలేనురా నేను వాటితో పోల్చి, నువ్వు ఒక వింత జీవివి అంతే" అని అంది వాళ్ళక్క. అప్పుడు వాళ్ళ తమ్ముడు, "సర్లే నేను వెళ్ళి చదువుకోవాలి, వారం తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి, బాగా చదివి ఐఏఎస్ అయిపోవాలి" అని అన్నాడు. అప్పుడు వాళ్ళక్క, "నువ్వు ఐఏఎస్ అవ్వడం మీ జన్మలో కాదు." ఎందుకు" అని అన్నాడు. అప్పుడు వాళ్ళక్క, "ఎగ్జామ్స్ వారం తర్వాత కదా, రేపటి నుంచేరా ఎద్దవ్వా" అని అంది. "అరే మర్చిపోయా, అయితే వెంటనే ఏదో ఒకటి కాలేజీలో అన్ని బంధించాలి రేపు" అని అన్నాడు. "ఎందుకురా ఈరోజు రేపు బాగా చదువుకుంటావా" అని అన్నది వాళ్ళ. "దాన్ని గిఫ్ట్ పెట్టి పాస్ అయిపోతాను" అని అన్నాడు. "ఈ జన్మలో మానవరా" అని చెప్పి వెళ్ళిపోయింది వాళ్ళు. ఇలాంటి ఫన్నీ స్టోరీస్ కోసం పెట్టిన "అక్క హాస్టల్కి వెళ్తున్నావా" అని అడిగాడు తమ్ముడు. అప్పుడు వాళ్ళక్క, "లేదురా చికెన్ షాప్కి వెళ్తున్నా" అని అంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు, "అయితే నాకు 2 లెగ్ పీస్లు ఎక్కువ ఇప్పించు" అని అన్నాడు. "రాయిచ్చకూడదా? అక్క హాస్టల్కి వెళ్తుంటే బాధపడాల్సింది పోయి ఇలా అంటావురా పిచ్చోడా" అని అంది. అప్పుడు వాళ్ళ తమ్ముడు, "బాధపడాల్సింది నేను కాదే, మీ హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళు, నీకు తిండి పెట్టలేక వాళ్ళు బాధపడాలి" అని అన్నాడు. "పోరా నీతో మాట్లాడి టైం వేస్ట్" అని చెప్పి వాళ్ళ అక్క వెళుతూ ఉండగా వెనుక నుంచి వచ్చి కౌగిలించుకొని ఏడుస్తూ, "జాగ్రత్తక్క" అని అన్నాడు తమ్ముడు. అప్పుడు వాళ్ళ అక్క, "రే ఎందుకు ఏడుస్తున్నావురా, నేను హాస్టల్కి వెళ్తున్నాను, హాలిడేస్ అయిపోగానే మళ్ళీ వస్తానుగా, నువ్వు అంతవరకు జాగ్రత్తగా ఉండు, బయట ఎక్కువ తిరగకు, బాగా బాగా చదువుకో" అని చెప్పి వెళ్ళిపోయింది. నిజంగా అక్క తమ్ముళ్ళ బాండింగ్లో అమ్మాయి